ఓం శ్రీమాత్రే నమః. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వసంత నవరాత్రులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము వసంత నవరాత్రులు మార్చి 19 నుండి 27వ తారీఖు వరకు జరుపుకుంటాము. అదేవిధంగా మనము ఈ రోజున ఉగాది పచ్చడితో మనము మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఉగాది పచ్చడికి మనం ఉపయోగించే 6 రుచులు కలిపి మనము ఉగాది పచ్చడిను తయారు చేసుకుంటాం కదా. దానికి మనకు అవసరమైనవి బెల్లం, సైంధవ లవణం, మిరియాలు, చింతపండు, మామిడికాయ, వేప పువ్వు. ఇలా 6 రుచులను కలిపి మనము ఉగాది పచ్చడిగా తయారు చేసుకుని ఈ రోజున ఈ ఉగాది పచ్చడిను ప్రతి ఒక్కరు కూడా ఇంటిల్లిపాది స్వీకరించడం మన ఆనవాయితీగా వస్తుంది. సో ఈరోజు ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల దానికి అర్థం మన జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదొడుకులు తట్టుకునే శక్తిని ఇవ్వమని మనం ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటాము. ఈ రుచులు ఎలాగైతే కలిసిపోయాయో అదేవిధంగా మన కష్టాలు, మన ఒడిదొడుకులు అన్నీ కూడా సమానంగా ఎదుర్కొనే శక్తిని కూడా మనకు ఇవ్వమని ఆ పరమేశ్వరుణ్ణి ఈ రోజున మనమందరం కూడా వేడుకుంటాం. ఇక పరాభవనామ సంవత్సరం అంటే పరాభవం అంటే ఓటమి కాదు, పరమాత్మ అనుగ్రహం. మనకి పరాభవనామ సంవత్సరం అనగానే కొంతమందికి అయితే చాలామందికి కూడా, కొంతమంది అనే కాదు చాలామందికి కూడా కొంత డౌట్ అయితే వస్తుందండి. పరాభవం అనగానే అమ్మో ఈ సంవత్సరం అంతా ఏదో పరాభవాలు జరిగిపోతాయో ఏంటో అనేది కూడా అనుమానం వస్తుంది. పరాభవం అంటే ఓటమి కాదు, అది పరమాత్మ అనుగ్రహం అని మనం కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే పరాభట్టారిక శ్రీ లలితాదేవి అని అర్థం. భవ అంటే భవుడు, పరమేశ్వరుడు, ఆ పరమశివుడే సాక్షాత్తు అని అర్థం. అనగా పార్వతీ పరమేశ్వరులు మనందరినీ అనుగ్రహించడానికి వచ్చారు అని అర్థము. ఈ సంవత్సరం పరాభవాలు జరుగుతాయో ఏమో అని భయపడకుండా ప్రతిరోజు స్వామి అమ్మవార్లను కొలుస్తూ వారి ఆశీర్వాదాలను పొందుదాం. శ్రీమాత్రే నమః.